గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం, మీకు పెద్దాపురంలో బాగా గుర్తుండిపోయిన సంఘటన బ్యాంక్ కేసు, మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది, మీరందరూ ఎన్ని గంటలకు రష్ అయిపోయారు? యాక్చువల్గా నాకు ఏదైనా కేసు సంబంధించి ఏదైనా అఫెన్స్ జరిగిన వెంటనే కూడాను మా లోకల్ ఎస్ఐ కానీ లోకల్ ఇన్స్పెక్టర్ కానీ వెంటనే ఫోన్ చేస్తారు సార్. సో ఫోన్ చేసిన వెంటనే నేను మా సుపీరియర్ ఆఫీసర్కి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెంటనే నేను క్రైమ్ సీన్కి స్టార్ట్ అయిపోతాను. సో బేస్డ్ ఆన్ దట్ ఆ రోజు మార్నింగ్ కూడాను 8 అట్లా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, 8:30 ఆ టైం కల్లా. సో నాకు మా పత్తిపాడు ఎస్ఐ గారు ఫోన్ చేసి, మేడం అక్కడ బ్యాంకు మన ఉత్తరకంచి బ్యాంక్ని ఎవరో కొట్టారు, దొంగతనం చేశారని చెప్పేసి అంటే, సో అన్ని బ్యాంకుల కేసులు లాగానే ఇది కూడాను చిన్న బ్యాంక్ కేసు అని చెప్పేసి అనుకొని మా ఎస్పీ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సార్ బ్యాంకు ఇట్లా వీళ్ళు కొట్టేశారంట, నేను వెళ్తున్నానని చెప్పేసి అంటే, సరే క్లూస్ టీమ్ని డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకువెళ్ళండి అని చెప్పేసి సతీష్ సార్ చెప్పడం జరిగింది. సో అట్లానే అక్కడికి వెళ్ళి చూసేటప్పటికల్లా లోపలికి మొదట మా క్లూస్ టీమ్ని డాగ్ స్క్వాడ్ని కూడా లోపలికి పంపించడం జరిగింది. వాళ్ళు అవసరమైనటువంటి సైంటిఫిక్గా అన్ని తీసుకోవడం జరిగిన తర్వాత మా కంప్లైంట్ అయినటువంటి మా బ్యాంక్ మేనేజర్ గారిని, అదేవిధంగా సుపీరియర్ వాళ్ళ తాలూకా రీజనల్ ఆఫీసర్స్ కూడా వచ్చేసారు అప్పటికే. సో వచ్చేసినాక వాళ్ళని పట్టుకొని మేము లోపలికి వెళ్ళిన తర్వాత లోపల జరిగిన బేబస్సును చూసి ఇంకా మా బ్యాంక్ మేనేజర్ గారు ఎస్టిమేషన్ ఎంత ఉండొచ్చు అంటే ఆయనేమో crores రూపీస్ చెప్పేటప్పటికల్లా ఇంకా ఇదేదే చిన్న కేసు కాదనుకొని అంటే ఎస్పీ సార్కి మేము చెప్పడం జరిగింది. సార్ ఇది తక్కువ అమౌంట్ కాదు సార్, ఇది crores రూపీస్లో ఉన్నట్టుంది అంటే సార్ వెంటనే వచ్చేసినారు. సార్ కూడాను సార్ తాలూకా 3 ప్రొబేషనరీస్ ఉన్నారు, ఒక ఐపీఎస్ ప్రొబేషనరీ, 2 ప్రొబేషనరీ డిఎస్పీస్, మొత్తం 3 పట్టుకొని అదేవిధంగా రిమైనింగ్ కొంతమంది ఆఫీసర్స్ని పట్టుకుని నాలెడ్జ్ ఉన్నటువంటి ఐటీ కోర్ వాళ్ళని పట్టుకొని వచ్చేయడం జరిగింది. సో కేసు కోసం సంబంధించి లోపల ముందు సార్ దగ్గర మేనేజర్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఆక్సిజన్ సిలిండర్స్, అదేవిధంగా మామూలు గ్యాస్ సిలిండర్స్, ఇతర ఎక్విప్మెంట్ చాలా ఉందన్నమాట అక్కడ. సో చూడగానే మా యొక్క ఆఫీసర్స్ ఏమంటున్నారంటే లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు, మేడం ఇది ఏదో గ్యాంగ్ వచ్చి చేసినట్లుగా ఉందని చెప్పేసి అంటే మన CCTNSలో చెక్ చేయడం జరిగింది. ఇలాంటి అఫెన్సెస్ మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లోనూ రాష్ట్రాల నుంచి జరిగితే చెక్ చేసేటప్పటికి మనకి బేదర్లో జరిగింది, అదేవిధంగా తెలంగాణలోను, ఆసిఫాబాద్లోను, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మనకు జరిగింది. సో ఆ వెంటనే ఆ ఇన్స్పెక్టర్స్తోని, ఆ SHOస్తోని, అదేవిధంగా ఆ యొక్క DSPస్తో మాట్లాడి ఆ CD ఫైల్స్ అన్నీ కూడా మేము సాఫ్ట్ కాపీలు తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి వాళ్ళ అఫెండర్స్ అందరినీ కూడా మనం తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా అయితే వచ్చింది, ఏదో నార్త్ గ్యాంగ్ ఏదో చేసింది అన్నట్లు మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనకి బ్యాంక్ ఎదురుగానే ఒక చిన్న షాప్ ఉందన్నమాట, జ్యువెలరీ షాప్. ఆ జ్యువెలరీ షాప్లో చక్కగా ఒక CC క్యామ్ ఆయన బ్యాంక్ వైపు పెట్టి ఉన్నారు. బ్యాంక్లో లేదంటే బ్యాంక్లో ఉన్నాయి, కానీ ఆ గ్యాంగ్ ఏంటంటే మొదట ఏంటంటే బ్యాంక్లో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క CC క్యామ్స్ ఉంటే వాటిని కట్ చేసేస్తారు. వాళ్ళ ఎంఓలో అది ఫస్ట్ పార్ట్ అన్నమాట. సో మనకి బ్యాంక్ ముందు ఉన్నటువంటి ఆ యొక్క షాప్లో ఉన్నటువంటిది చెక్ చేసినప్పుడు ఒక 6 మెంబర్స్తో ఉన్నటువంటి ఒక గ్యాంగ్ లోపలికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు రకరకాల ఎక్విప్మెంట్స్, ఆక్సిజన్ సిలిండర్స్ నీట్గా మనకి కనిపిస్తున్నాయి, నీడల్లో కనిపిస్తున్నాయి. సో మనకి క్లియర్ కొంతమందితో ఉన్నటువంటి గ్యాంగ్ వచ్చి రాబరీ చేసింది అని చెప్పేసి మనకి ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ దట్ మనం కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడాను SDPO పెద్దాపురంగా నేను చేసినప్పటికి కూడాను మొత్తం డైరెక్షన్ అంతా కూడాను మా SP సతీష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సో టీమ్స్ని ఏర్పాటు చేసి కొంత టీంని ఉత్తరప్రదేశ్ని, కొంత టీంని వెస్ట్ బెంగాల్, కొంత టీంని మహారాష్ట్ర పంపించడం ద్వారా, అదేవిధంగా లోకల్గా కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి అత్యద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ని మా SP సతీష్ కుమార్ గారి ద్వారా మేము చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ చాలా వరకు అమౌంట్ని మేము లీడ్ ఎక్కడ వచ్చిందండి? మీకు CC కెమెరాలు దొరికింది. ఎస్ సార్. మీకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అక్కడ అది ఒకటే సరిపోదు కదా? ఎస్ సార్. యాక్చువల్గా ఏంటంటే మనకి ఎన్ రూట్లో ఉన్నటువంటి CC కెమెరాస్ అన్నింటిని కూడా చెక్ చేసుకునే క్రమంలో ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి మధ్య మార్గంలో ఉన్నటువంటి ఒక స్మాల్ ఇండస్ట్రీలో MH రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఒక కారు ఉందన్నమాట, XUV కార్. ఆ MH రిజిస్ట్రేషన్తో కారు ఎప్పుడైతే ఉందో అది రిమోట్ ఏరియా. ఉత్తరకంచి అనేది మనకి పత్తిపాడు హైవే నుంచి చాలా రిమోట్ ఏరియా. అలాంటి రిమోట్ ఏరియాలో మనకి MH రిజిస్ట్రేషన్తో కారు ఉండేటప్పటికి మనకి సస్పీషియస్గా అనిపించింది. ఇదే కార్ని లీడ్గా తీసుకుంటూ మనం పత్తిపాడు, అదేవిధంగా కిర్లంపూడి, అదేవిధంగా దివిలి, సామర్లకోట వరకు మనం CC కెమెరా వెరిఫై చేసుకుని వస్తే ఆ కారు సామర్లకోట టౌన్ వరకు వచ్చి సామర్లకోట టౌన్తో ఆగిపోయింది అనమాట. సో ఆగిపోయినటువంటి ఏరియాను మనం చెక్ చేసుకున్నప్పుడు ముస్లిం ఏరియా అయ్యిందనమాట. సో అప్పటికే మనకి రకరకాల పోలీస్ స్టేషన్స్ నుంచి మన ఫొటోస్ని తీసుకొచ్చాం, అదేవిధంగా టవర్ డంప్ అక్కడ తీసుకున్నాము. ఈ క్రమంలో ఏంటంటే ఈ ఫొటోస్ని, ఈ కార్ని మనం చూపించుకుంటూ ఆ ముస్లిం ఏరియాలో
ఆ యొక్క సామర్లకోట ముస్లిం ఏరియాలో మనం వస్తున్నప్పుడు అక్కడ చికెన్ షాప్ యజమాని ఈ కార్ ఇక్కడే 4 days నుంచి ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఈ ఇందులో మనం ఫొటోస్ చూపిస్తున్నాం, డిఫరెంట్ మనం చూపిస్తే ఈడు నిన్న లేదా మొన్న మా దగ్గరికి చికెన్ కొనడానికి వచ్చాడు, ఇతనితో పాటు ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకొక 6 ఉన్నారు, ఇగోండి ఈ ఇంట్లోనే రెంట్కి తిన్నారు, ఒక 5-6 days నుంచే ఉన్నారు ఇక్కడ అని చెప్పి మనకు ఒక గొప్ప లీడ్ మాకు సామర్లకోట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆ ముస్లిం ఏరియా నుంచి రావడం జరిగింది. సో అక్కడ నుంచి లీడ్ తీసుకొని ఆ ఇంటి ఓనర్ ఎవరైతే మనకి రాజమండ్రిలో ఉంటారు ఇంటి అసలు ఓనరు, ఆ పక్కన ఉన్నటువంటి ఓనర్కి కీస్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటి ఓనర్ గారు మనకి ఇచ్చినటువంటి లీడ్ ద్వారా మనం రిమైనింగ్ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కడి నుంచి దొంగలాడారు, అదేవిధంగా వీళ్ళు థెఫ్ట్ చేసి ఎక్కడే వెళ్ళారు అని చెప్పేసి మనం టవర్ అనాలిసిస్, అదేవిధంగా ఐటీ కోరల ద్వారా సహకారంతో అత్యంత ముఖ్యంగా ఏంటంటే ఇతర రాష్ట్రాల పోలీసులు ఎవరైతే మనకి కర్ణాటక పోలీసు, ఉత్తరప్రదేశ్ పోలీసు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర పోలీసు వీళ్ళందరూ కూడాను మనకి ఉన్నత స్థాయిలో మా ఎస్పీ గారు చేసినటువంటి కృషి మూలంగా వాళ్ళందరూ కూడాను మా సహకారం అందించి మాకు ఈ యొక్క కేసులో రికవరీ మ్యాక్సిమం రికవరీ ఉండేలా చూస్తాం. మనకి వీళ్ళు 2 teams అండి, 2 groups ఉన్నారు. కొంతమంది ఏమొచ్చి మహారాష్ట్ర వాళ్ళు, కొంతమంది ఏమొచ్చి ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఓకే, వీళ్ళిద్దరు కలిపి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎందుకు షెల్టర్ ఇచ్చారు వాళ్ళు? షెల్టర్ ఇక్కడ ఇది ముస్లిం ఏరియా సార్, అందులో మ్యాక్సిమం పర్సన్స్ లీడ్ చేసేటటువంటి వ్యక్తి ముస్లిం పర్సన్. సో మనకి సామర్లకోట అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్. సో వాళ్ళు ఎంఓ ఏంటంటే ఈజీగా ఎక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేటటువంటి రూట్లు కూడా చెక్ చేసుకుంటారు. సో యాజ్ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రైల్వే స్టేషన్ కాబట్టి ఇక్కడ నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఏదైనా బ్యాంక్ ఎంచుకునేటప్పుడు దానికి నియర్ బై టౌన్స్ లో వాళ్ళు షెల్టర్ తీసుకుంటారు. ఈ పాయింట్ నాకు లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ SHO గారు కూడా చెప్పడం జరిగింది. సో చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్స్, ఈ లాడ్జెస్ అన్ని చెక్ చేయండి మేడం గారు, అదేవిధంగా వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ముస్లిం ఏరియాస్ కూడా మీరు చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ మనం లీడ్ తీసుకుంటూ సీసీ కెమెరా లీడ్ తీసుకుంటూ వచ్చేటప్పుడు సామర్లకోట ముస్లిం ఏరియాలో మనకు పరిచయాలు గతంలో ఉందా వాళ్ళకి? లేదు. అందులో A1 గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఇదివరకు మండపేట టౌన్ లో పాప్కార్న్ బిజినెస్ చేసేవాడు 1.5 year 2 years. ఇక్కడ బ్యాంక్ ఉంది అనే విషయం వాళ్ళకి ఎలా తెలిసిందండి? వాళ్ళు ఏంటంటే రిమోట్ ఏరియాల్లో ఉండేటటువంటి SBI ని టార్గెట్ చేసుకుంటుంటారు. సో ఈ రకంగానే మనకి లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ అంటే భద్రాచలం అంటే అది కూడా బాగా రిమోట్ ప్లేస్. అన్ని కూడా SBI అంటే అన్ని SBI బ్యాంకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సెక్యూరిటీ తక్కువ ఉంటుందన్నా? అంటే రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి SBI ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. సో ఆ క్రమంలో ఏంటంటే సెక్యూరిటీ తక్కువ అవడం వలన, లేకపోతే వాళ్ళకి SBI-లో క్యాష్ ఎక్కువ ఉంటది, లేకపోతే గోల్డ్. బ్యాంక్ సెక్యూరిటీ లేదా? ఆ బ్యాంక్ అయితే లేదండి, ఉదయం ఉంటదంట, ఉదయం అంతా ఒక సెక్యూరిటీ గార్డ్, ఈవినింగ్ ఉండదు, అవసరం లేదు, నైట్ అంటే సెక్యూరిటీగా ఉంటది అని చెప్పేసి వాళ్ళు లోపల చెస్ట్ అంతా కూడా నీట్ గానే ఉంటది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని ఉంటున్నారు. వాళ్ళకి మరి నోటీస్ ఇచ్చారు నైట్ టైం కూడా పెట్టుకోమని? ఈ కేసు జరుగుతున్నప్పుడు ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటుండగానే మనకి రికవరీ అవుతున్న క్రమంలోనే ఈ బ్యాంకు రీజనల్ మేనేజర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. SBI మేనేజర్స్ అందరు కూడా వచ్చారు సార్. ఆ వచ్చినటువంటి రీజనల్ మేనేజర్స్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో ఉన్న ఫ్యాక్ట్స్ అని చెప్పడం జరిగింది వాళ్ళకి. మీ సెక్యూరిటీ సంబంధించి ఇట్లా లూప్ హోల్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్త చేసుకోండి అని వాళ్ళకైతే మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి జెంటిల్ రిమైండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే మేడం, ఇదే తరహాలో ఇంకొక బ్యాంక్ కూడా జరిగింది కదా మీ దగ్గర? ATM కానీ జరిగింది? నేను ఉండేటప్పుడు అయితే మరి ఇంకేమి జరగలేదు, నేను అక్కడ నుంచి పెద్దాపురం నుంచి వచ్చిన తర్వాత జరిగినట్లు. ఓకే, పెద్దాపురంలో ఆ కేసులో మీకు ఇన్వెస్టిగేషన్ చేసినందుకు గవర్నమెంట్ ఏపీ DGP గారు మీకు ఒక మెమోటో అవార్డు ఇచ్చినట్టున్నారు, రైట్ అండి? పెద్దాపురం నుంచి మీరు బదిలీ అయిపోయారు, ఇంకెక్కడ పోస్టింగ్ రావచ్చు. కానీ ఏపీ పోలీసుల్లో మహిళలకి చోటు ఉంటుంది. ఎక్కడంటే పోలీసు అనగానే మహిళలకు రారు, మగవారే ఇన్వెస్టిగేషన్లో పనికొస్తారు అన్నదానికి మీరు బ్రేక్ చేసి మగవారితో పాటు కూడా మహిళలు కూడా ముందుంటారని ప్రూవ్ చేశారు. కానీ ఒక అపోహైతే ఉంది, పోలీస్ స్టేషన్లు పోలీసుల్లోకి మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు, వెళ్తే చాలా కష్టాలు ఉంటాయి, నైట్ డ్యూటీలు ఉంటాయని, లేదా రకరకాల ఇష్యూస్ వస్తాయి, అవన్నీ వాస్తవం అంటారా? సార్ యాక్చువల్గా మెన్ ఆఫీసర్స్తో పోలిస్తే ఉమెన్ ఆఫీసర్స్కి ఆఫీస్ డ్యూటీస్తో పాటుగా ఫ్యామిలీ డ్యూటీస్ అనేటటువంటి సెకండ్ కూడా పార్లర్గా ఉంటుంది సార్. సో మాకు హస్బెండ్ పిల్లలు ఉంటారు. సో ఆ డ్యూటీ ఎలా మేనేజ్ చేస్తారండి? ఇప్పుడు ఒకవైపు డ్యూటీ, మరోవైపు ఫ్యామిలీ, రెండు ఇంపార్టెంటే.
ఎస్ సార్, కొంచెం అయితే కష్టం అవుతుంది. బట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్కి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది మేనేజ్ చేసేది. ఎందుకంటే మార్నింగ్ 7:30 లోపు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటటువంటి టైమింగ్స్లో వాళ్ళకి ఫీడింగ్ అయినా లేదంటే ఇతర ఏమైనా ఈవినింగ్ 4 తర్వాత వాళ్ళకి మనం టైం కేటాయించాల్సినటువంటి దగ్గర కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఏంటంటే సార్, లా అండ్ ఆర్డర్లో మాకు మా సుపీరియర్ ఆఫీసర్స్ మమ్మల్ని గైడ్ చేసేదైనా లేదైనా కొంచెం మమ్మల్ని అంటే ఉమెన్ ఆఫీసర్స్కి కొంచెం మాకు ఫ్లెక్సిబుల్ ఇస్తుంటారు సార్. సో బేస్డ్ ఆన్ దట్ ఇంత పెద్ద సబ్ డివిజన్స్ని మేము హ్యాండిల్ చేయగలుగుతున్నాం. సో మా మెన్ ఆఫీసర్స్కి ధీటుగానే మేము ఇప్పుడు పోలవరమైన పెద్దాపురమైన ఈజీగానే చేయగలుగుతున్నాం. అంటే మా సుపీరియర్ ఆఫీసర్స్ మాకు ఇచ్చేటటువంటి ఫ్రీడమ్ అన్నమాట. సో ఈ క్రమంలో ఏంటంటే కొంచెం మా మిగతా ఫ్యామిలీ లేడీస్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటే మేము మా పిల్లలతో కొంచెం కేటాయించి తక్కువగానే ఉంటుంది. ఇట్స్ ట్రూ. బట్ ఏంటంటే సిచ్యువేషన్ బేస్డ్గానే మేము ఫ్యామిలీని ఉద్యోగాన్ని మాత్రం మేము హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ నైట్ డ్యూటీస్ అప్పుడు మీకు ఇబ్బందులు ఉంటాయి, ఫేస్ చేస్తారు ఎప్పుడైనా? సార్ లేదు సార్, యాక్చువల్గా నైట్ రౌండ్స్ డిస్ట్రిక్ట్ నైట్ రౌండ్స్ ఆఫీసర్ అయితేనేమి కొన్ని కేసెస్ నైట్ అవుతుంటాయి. అప్పుడు అఫెన్సులు జరిగేటప్పుడు కూడాను ఏంటంటే ఆ టైం కల్లా కొంచెం మాకు సపోర్టివ్గా ఉండేటటువంటి మా కింద స్టాఫ్ ఉంటారు, వాళ్ళని మా పిల్లలకి మేము సపోర్ట్గా పెట్టి నేను హ్యాండిల్ చేస్తుంటాను. అదర్వైజ్ కొన్నిసార్లు మా హస్బెండ్ ఆ టైంలో ఉండేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండానే తనకు అప్పగించి నేను వెళ్ళడం జరుగుతుంది. సార్ ఉన్నా సరే తల్లి పాత్ర అనేది పిల్లలకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక పుట్టినరోజు ఒక పండుగ వచ్చింది, లేదా స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ వచ్చినప్పుడు పిల్లలు ముందు అడిగేది అమ్మ నువ్వురా, మమ్మీ నువ్వు తీసుకెళ్ళి నాకు డ్రెస్ కొను, లేదా మమ్మీ నేను తీసుకొని ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళి అంటారు. ఆ మమ్మీ అమ్మ అని పిలిచినప్పుడు ఉన్న ఆప్యాయత ఆ పండగ అప్పుడు కానీ లేనప్పుడు డ్యూటీకే పరిమితమైనప్పుడు మీకు బాధ అనిపిస్తుంటుంది. ఎస్ సార్, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాల ఆఫీసర్స్గా కొంచెం సంక్రాంతి పండుగ అనేది మాకు ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ క్రమంలో మేము సంక్రాంతి పండుగ అనేది సొంత ఊర్లకి వెళ్ళి చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ టైంలో కొంచెం మా సిస్టర్స్ని అయితేనేమి మా ఫ్యామిలీని మేము కొంచెం మిస్ అవుతుంటాం. బట్ ఏంటంటే ముందుగానే ఇవన్నీ కూడా డ్యూటీలో పార్ట్ ఉంటాయని మాకు తెలిసే మేము ఇందులోకి వచ్చాం కాబట్టి వీటిని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదర్ సిచ్యువేషన్స్లో అదర్ డేస్లో వాటిని మేము ఉండేలా చూసుకుంటాం. కొన్ని త్యాగాలు చేస్తారు. మేడం, డిపార్ట్మెంట్లో మహిళలు వచ్చిన తర్వాత మహిళలు అందరూ కూడా మానసికంగా ధైర్యంగా ఉంటారు, అందులో డౌటే లేదు. కానీ శారీరకంగా వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇష్యూని ఎలాగ మీరు షార్ట్ అవుట్ చేస్తారు? సరే సార్, మీరు చెప్పింది నిజమే సార్. శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉన్నాయంటే మాత్రం అక్కడికి వచ్చేటప్పటికి ఒకవేళ ఏమైనా పర్టికులర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకపోతే మాకు ఇబ్బంది ఉండదు సార్. ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండేటప్పుడు మాత్రం కొంచెం ఒకవేళ అది సివియర్గా ఉంటే మా సుపీరియర్ ఆఫీస్కి మేము తెలియజేస్తాం సార్. సో ఆ క్రమంలో వాళ్ళు అర్థం చేసుకొని మాకు ఫ్రీడమ్ అయితే ఇస్తున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ మాకు కొంచెం అది ఇష్యూ లేకుండానే మేము మేనేజ్ చేయగలుగుతున్నాం. సో నైట్ రౌండ్స్ అయితేనేమి లేదా కొంచెం 1 or 2 days అక్కడే స్టే చేసి ఉండేటటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితేనేమి అలాంటివి ఏమి వచ్చినా కూడాను మేము ఇబ్బంది లేకుండా ఉంటున్నాం. అంటే కొంచెం ఆ క్రమంలో మాకు ఆఫీసర్ సపోర్ట్ అయితే ఉంటుంది సార్. ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లో మాత్రం సుపీరియర్ ఆఫీస్ సపోర్ట్ మాత్రం ఉమెన్ ఆఫీసర్స్కి అయితే ఉంటుంది. రాబోయే క్రమంలో మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్ అండి. ఈ సైబర్ క్రైమ్ ఓవర్కమ్ చేయాలంటే డిటెక్షన్ బెస్ట్ అంటారా, ఇన్వెస్టిగేషన్ బెస్ట్ అంటారా, లేదు పబ్లిక్ అవేర్నెస్ బెస్ట్ అంటారా? సార్ ఫస్ట్ అయితే అవేర్నెస్ బెటర్ సార్. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది ఏమీ చదువుకోలేనటువంటి వాళ్ళని స్మార్ట్ ఫోన్ ద్వారా వాళ్ళని మనం మోసం చేయలేము. ఎందుకంటే వాళ్ళు అసలు స్మార్ట్ ఫోనే వాడరు కాబట్టి. సో స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలే సైబర్ క్రైమ్లో ముందు విక్టిమ్స్ అవుతున్నారు. సో ఫస్ట్ నేను చేసేటటువంటి టైంలో ఏమైనా కాలేజెస్ స్కూల్స్ వెళ్ళేటప్పుడు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోషల్ మీడియాని మీరు ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేసుకోండి. రిమైనింగ్ అన్నెసెసరీ యాప్స్ని అంటే ఫోను చేతిలో ఉంటే ఊరికే ఇట్లా తీసేదే తప్పిస్తే దాంట్లో మన కెరియర్కి ఏమైనా ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయనుకుంటే దాంతో పోల్చుకుంటే ఇలాంటి సోషల్ యాప్స్ అనేవి వాళ్ళకి పాపం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తుంటాను సార్. సో ఇగోండి ఈ కాలేజ్ అమ్మాయి ఇట్లా జరిగింది, ఈ కాలేజ్ అబ్బాయి ఇట్లా చేశాడు, లేదా ఈ చిన్న కిడ్ ఈ స్కూల్ కిడ్ ఇట్లా జరిగిందని చెప్పేసి లైవ్ ఎగ్జాంపుల్స్ విత్ వీడియోస్ ఫొటోస్ మా యొక్క కేస్ డైరీస్ ఏవైతే ఉంటాయో వాటితోనే చెప్తే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ మాకు ఆదిత్య కాలేజు, ప్రగతి కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నింటిలో కూడాను నేను చాలా సైబర్ అవేర్నెస్ క్యాంపులు లైవ్ ఎగ్జాంపుల్స్తోనే వాళ్ళని అవేర్ చేయడం జరిగింది. వీటి తర్వాత ఏంటంటే కొన్ని హై స్కూల్స్ని మేము పేరెంట్స్తో కలిపి మీటింగ్స్ పెట్టడం జరిగింది. సో హై స్కూల్లో మన గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ట్యాబ్స్ని వాళ్ళు ఏ విధంగా మిస్యూజ్ చేయకూడదు, మనం ఎట్లా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం వాచ్ చేయొచ్చు అని చెప్పేసి పేరెంట్స్కి కూడా మేము క్లాసులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. సో ఇది అవేర్నెస్లో భాగంగా
ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టిగేషను, అదేవిధంగా క్రైమ్ డిటెక్షన్లో భాగంగా చాలా వరకు ఏంటంటే మాకు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడాను సైబర్ వింగ్, ఐటీ కోర్ టీమ్ అనేది ఒక స్పెషల్ వింగ్స్ ఉంటాయి సార్. అవి డైరెక్ట్గా మన గౌరవనీయులైనటువంటి ఎస్పీ సార్సే మనకి దాన్ని మానిటర్ చేస్తుంటారు. సో ఏదైనా సెన్సిటివ్ కేసు, ఏదైనా అమ్మాయిలకు సంబంధించి సెన్సిటివ్ సైబర్ క్రైమ్స్ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా మైన్యూట్గా వాచ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఉన్నాడో ఆ కల్ప్రిట్ లేదంటే ఆ అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళని నీట్గా వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేసి రిమాండబుల్ సెక్షన్స్ అయితే రిమాండ్ చేయడం జరుగుతుంది. సో అవేర్నెస్ సార్, పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికి కూడా కంబైన్డ్గా మేము అవేర్నెస్ ఇవ్వడం ద్వారా చాలా వరకు దీన్ని తగ్గిస్తుంటాం. సైబర్ క్రైమ్ తర్వాత నెక్స్ట్ తీసుకుని ట్రాఫిక్ అండి. పబ్లిక్ ఎక్కువగా విక్టిమ్ అయ్యేది ట్రాఫిక్. రోడ్డు మీదకి వచ్చి వ్యక్తి గమ్యస్థానం చేరుకొని మళ్ళీ రావాలంటే ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ సమస్యలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ మీది, ఇంజనీరింగ్ వేరే డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్లో కాకుండా ఎడ్యుకేషన్లో, ఎన్ఫోర్స్మెంట్లో మీ రెండు ఈలో ఏ ఇయర్కి ఎక్కువ లైక్ చేస్తారు సార్? ఎన్ఫోర్స్మెంట్ వరకు ఒక రకంగా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం, ఓపెన్ డ్రింకింగ్ పెట్టడం, హెల్మెట్ లేకుండా వాళ్ళని అట్లా చేయడం ద్వారా ఫైన్లు కట్టే కంటే ఇంకా హెల్మెట్ వేర్ చేయడం బెటర్ అని చెప్పేసి మీరు చెప్పేటటువంటి అవేర్నెస్ ఏంటంటే కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ చేస్తుంటాము. బట్ అవేర్నెస్ కంటే ఎన్ఫోర్స్మెంట్ వరకు అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. ఎస్ సార్. అదర్ డిపార్ట్మెంట్స్ యాక్చువల్గా రీసెంట్గా నేను పెద్దాపురంలో ప్రతిపాడు లిమిట్స్లో గౌరవనీయులైనటువంటి మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో మేము ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి మేము యాక్సిడెంట్స్ సంబంధించినటువంటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ వింగ్స్తో కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసి కొంచెం అవేర్నెస్ కల్పించడం ద్వారా కాస్త మేము ట్రాఫిక్ పట్ల మేము అవగాహన కల్పిస్తుంటాం. సార్ ఫైనల్గా చెప్పండి మేడం, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే అమ్మాయిలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎస్ సార్, చాలా చక్కటి డిపార్ట్మెంట్ సార్. ఇది చాలా హుందాగా ఉంటుంది, మంచి స్కేల్ ఉన్నటువంటి జాబు, అదేవిధంగా గౌరవం ఉంటుంది. మనం అనుకుంటే చేసేటటువంటి ఈ స్థాయిలో మనం అనుకుంటే మన వాళ్ళకి ఉమెన్ కమ్యూనిటీకి చేసేటటువంటి పనులు చాలా ఉన్నాయి సార్. అంటే ఒక స్థాయిలో ఉండి చెప్పేటటువంటి మాటలకు విలువ ఉంటుంది. సో ఆ యొక్క స్థాయిని ఉపయోగించుకొని మనలాంటి అమ్మాయిలు లేదా రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి అమ్మాయిల్ని మనం అవేర్ చేయడం ద్వారా, అదేవిధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ద్వారా గుడ్ రిజల్ట్స్ వస్తాయి. అలాంటి దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్. సో యూనిఫామ్ అనేది చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. యూనిఫామ్ విత్ లేడీ అంటే ఇంకా ప్యాషన్గా ఉంటుంది. సో మనం చెప్పేటటువంటి మాటలకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ హెడ్ గారు మొన్న వచ్చి, మేడం మీ క్లాస్ కావాలంటున్నారు మళ్ళీ 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 అని చెప్పేసాను. అంటే టీనేజ్ గర్ల్స్కి యూనిఫామ్తో ఉన్నటువంటి లేడీని చూస్తే కాస్త ప్యాషన్గానే ఉంటుంది. సో ఆ ప్యాషన్ మేము వాళ్ళని అవేర్ చేయడానికి చూస్ చేస్తాం. సో మంచి డిపార్ట్మెంట్ సార్ ఇది. అందరు రమ్మంటారు. ఇంకొక క్వశ్చన్ అంటే, మీరు టీచర్గా ఉన్నారు, మీ దగ్గర మీ స్టూడెంట్స్ కాకుండా వేరే స్టూడెంట్స్ ఈవిటింగ్ చేసిన 2 దెబ్బలు వేసేవారు. టీచర్ కానీ పేరెంట్స్ కానీ కొట్టకుండా ఎవరు పైకి రావు, రైట్? పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు, చేతులు లాఠీ వచ్చి బెత్తం పోయింది, లాఠీ వచ్చి ఇక్కడ కొట్టడానికి కొన్ని ఆంక్షలు ఉంటాయి. మరి ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు టీచర్గా బాగుంది అనుకుంటారా, ఈ పోలీసుగానే చేద్దాం అనుకుంటారా? సార్ ఏ డిపార్ట్మెంట్ బ్యూటీనెస్ దానికి ఉంది సార్. టీచర్ అనేది అదొక డిఫరెంట్ సెక్టర్. సో అక్కడ ఎలాంటి కల్మషం లేనటువంటి పిల్లలతో మేము డీల్ చేస్తాం కాబట్టి మనం చెప్పేది వాళ్ళ మెదడులోకి బాగా వెళ్తుంది. సో అక్కడ ఏదైనా తప్పు చేస్తే మా టీచర్ మా కోసమే కొట్టారనేటటువంటి అక్కడ థాట్ ఉంటుంది. ఈవెన్ పేరెంట్స్ కూడా మనకి అలాగే ఉంటారు. సో ఇంకోవైపుకి వచ్చేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ పిల్లలు ఉండరు సార్. పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు, రకరకాల ఏజ్ గ్రూప్స్తో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. అందరూ చట్టానికి లోబడి ఉంటారు. సో మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నది కూడా ఆ చట్టంకి పరిధిలో ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటి జరిగేటప్పుడు మానవ స్పందనగా కోపం వస్తుంటుంది సార్. బట్ దానికి పార్లల్గానే మాకు చట్టం అనేటటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ముందుకెళ్తుంటాం. ప్రజలకు సేవ చేయాలంటే ముఖ్యంగా మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు లతా కుమార్ గారు. ఈ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ పోలీస్ ఆఫీసర్ అందరూ పర్టికులర్ ఉమెన్ అయితే అదొక ఛాలెంజబుల్ ఉంటుంది, ఛాలెంజ్గా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది, మన మాటకి విలువ ఇస్తారు. ముఖ్యంగా మన మాటని మహిళలు ఎక్కువగా ఆదరిస్తారు కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ లతా కుమార్ గారు చెప్తున్నారు. ఇది లతా కుమార్ గారు ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.